మరి 10 ఏళ్లలో మేము ప్రగతిని ఉరుకులో పెట్టిస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు అంతా కచ్చపేచ వ్యవహారం చేసి పనబెట్టిరు ప్రగతిని అంటారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల ప్రజలు భారం వేసి మీరు 1,00,000 కోట్లు దోసుకొని 1000 ఎకరాలు దోసుకొని భారం వేసి దోసుకపోయిన మొత్తం ఇప్పుడు అది మొత్తం ఇవ్వడానికే అక్కడ ఇక్కడ అంత చేసి చేయడానికే ఇబ్బంది అవుతుంది. ప్రజలపై భారం వేసినాం. దాన్ని 80% పూడ్చడానికే మీరు దోసుకున్న దానికి పూడ్చడానికే సమయం పడుతుంది. కొంత సమయం పడుతుంది. కొంత నిధులు రావాలంటే సమకూర్చాలా అని చేసి చేయవలసి వస్తుంది. ఇంకో 1 ఇయర్ అయితే అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి. ప్రజలకు మంచి సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి రేపు జూబ్లీహిల్స్లో ఎగరబోయే జెండా ఎవరిదంటావు? అరే కాంగ్రెస్ పార్టీ జెండా భారతదేశంలో ఒక సంచలనం. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటేనే జెండా ఎగురుతుంది. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. మరి ఆమె ఏడుస్తున్నాడగా ఇల్లు తిరిగి చెల్లే గోపాల నన్ను మీ చేతిలో వెళ్ళిపోయిన అక్కో అని ఏడుస్తుందట. 10 సంవత్సరాలు చేసింది ఏం చేయలేదు డెవలప్మెంట్ అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు వచ్చి ఆమె ఏం చేస్తుంది? ప్రభుత్వం ఉంది, గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. గెలిచిన ఎమ్మెల్యే పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి చేస్తాడు. ఏ సేవ చేయాలన్నా, ఏ పనులు ఉన్నా, మంచి ఇచ్చాడు ఏదైనా కానీ పేదలకు ఇండ్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, త్రాగునీటి సమస్య అయినా ఏదైనా గవర్నమెంట్ ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏ పనులను అవుతాయి. నువ్వు ప్రతిపక్షంగా ఉంటే ఏ సాధిస్తావు? ప్రజలు కూడా కోరుకునేది అదే విధంగా ఉంది. జనాలకు భారీ మెజార్టీతోని దాదాపు ఒక 55,000 మెజార్టీతోని గెలిచే అవకాశాలు నవీని ఓటేసి ప్రజలు ఆ స్థానంలో ఉన్నారు. గిదుల్లా మొత్తానికైతే ఇక మరి జూబ్లీహిల్స్ ఎగరబోయే జెండా కాంగ్రెస్ జెండే. నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైందని మరి ఇక సౌదాని భూమన యాదవ్ ఈ రకంగా ఆంబాయం ఎలా పోసుకుంటున్నారు.